పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలో అక్రమ రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి తవ్వకాలు జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. ఈ మాడుగుల గ్రామంలో స్తంభాలబోడు సర్వే నంబర్ 954/14 అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా మట్టి రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాస్ ఆరోపించారు. మట్టి రంగురాళ్ల తవ్వకాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు చేసే కాసు మహేష్ రెడ్డి, పిన్నెల రామకృష్ణ చేసే దోపిడీని మేము సిట్టు వేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, అన్ని నిగ్గు తేలుస్తాం. ప్రభుత్వ భూములన్నింటినీ కూడా బోర్లు పెట్టించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ విలువైన సంపదని ఎంత విదేశాలకు తరలించారు, ఎంత బయట ప్రాంతాలకు అమ్ముకున్నారో అన్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. మిస్టర్ కాసు మహేష్ రెడ్డి, ఇప్పుడు చెప్పాలి, నువ్వు ఇదంతా కూడా కేజీఎఫ్ తరహాలు వేరప్పలాగా తరలించే ఈ రాయికి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటు పక్క చూస్తే అక్కడ చూడండి, ఆ స్తంభాల బోర్డులో కూడా దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దత్తత గ్రామంగా ఒక చారిత్రాత్మకమైన ప్రదేశంగా దీన్ని మనం ఐడెంటిఫై చేశాం. దీన్ని ఆ రోజు మనం హెరిటేజ్ దీని కింద కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనుకున్న ఈ ప్రాంతాన్ని ఈరోజు వేరపల్లాగా దోసుకునే పరిస్థితికి, మాఫియా అలాగా దోసుకునే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి గురజాల నియోజకవర్గంపై, పల్నాడుపై ఎంత ప్రేమ ఉందో ఈరోజు అర్థం చేసుకోవాలి.